హే హాయ్ హాల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతో ఉప్మా. ఇది మనము గోధుమ రవ్వ అని కూడా అంటాము. ఇది మనం సింపుల్గా మనకి పొడి పొడిగా రావాలి అంటే కొన్ని టిప్స్ కొలతలతో అయితే ఈ ప్రాసెస్ చేయాలి. నేనైతే ఆ ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలో చెప్తాను. ముందుగా ఒక గ్లాస్ బొంబాయి రవ్వనైతే తీసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేయాలి. మనకి ఇది 20 to 15 మినిట్స్ అయితే ఖచ్చితంగా టైం పడుతుంది ఇది మంచిగా ఫ్రై అవ్వడానికి. మనకి ఇది బంగారు రంగు రావాలి, లేత బంగారు రంగు వస్తేనే ఈ ఉప్మా అనేది మనకి టేస్ట్ ఉంటుంది. లేకపోతే ఉప్మా అనేది మొత్తం ఒకదానికి ఇట్లా అంటుకుపోయినట్టుగా పొడి పొడిగా అయితే అస్సలు రాదు. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా డ్రై రోస్ట్ అయితే చేయండి. ఇలా బాగా చేసిన తర్వాత మనం దాన్ని అయితే తీసి పక్కకు పెట్టుకోండి. అది పక్కకు పెట్టుకున్న తర్వాత ముందుగా ఒక 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకొని పల్లీలు వేసుకొని బాగా వేయించండి. ఈ పల్లీలు అనేది ఉప్మాకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ పల్లీలను మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించి అవి కూడా తీసి పక్కకు పెట్టుకోండి. అలాగే మనం ఒక పెద్ద సైజ్ ఆనియన్ని, ఒక 2-3 పచ్చిమిర్చిని, కరివేపాకునైతే రెడీగా పక్కకు పెట్టుకోండి. ఈ పల్లీలను తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో జీలకర్ర ఆవాలను అయితే యాడ్ చేయండి. ఈ జీలకర్ర ఆవాలు మంచిగా వేగిన తర్వాత మినపప్పు, శనగపప్పును కూడా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేయండి. ఆ పప్పు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనకి పచ్చిమిర్చి వేసుకోండి. ఈ పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ అంతా కూడా వేసి బాగా ఆయిల్లో ఫ్రై చేయండి. ఇదంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి ఇక్కడ యాడ్ చేసి బాగా మగ్గనివ్వండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా ఇక్కడ యాడ్ చేసి మనము ఒక గ్లాస్ రవ్వకి మనము 3 గ్లాసుల వాటర్ని అయితే మనం ఇక్కడ యాడ్ చేయాలి. 2 గ్లాసుల వాటర్ని అయితే తీసుకోవద్దు, ఎందుకంటే కొంచెం దొడ్డుగా ఉంటుంది రవ్వ కాబట్టి వాటర్ అంతా కూడా పీల్చేసుకుంటుంది. 3 గ్లాసుల వాటర్ని అయితే పోసుకున్న తర్వాత ఉప్పునైతే అడ్జస్ట్ చేసుకొని ఆ వాటర్ అంతా కూడా తెల్ల కాగనివ్వండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా కాగిన తర్వాత బాగా మసులుతున్న టైంలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వనైతే ఇక్కడ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మనం మంచిగా మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని గరిటెతో మంచిగా కలుపుకోవాలి. ఉండలు అనేవి రాకుండా కొంచెం జాగ్రత్తగా చూసైతే కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే మనకి ఆ రవ్వలోకి వాటర్ అంతా కూడా పీల్చుకొని కొంచెం దగ్గరకు అయితే పడుతుంది. దీన్ని కలపడం అయితే అస్సలు ఆపొద్దు, కలుపుతూనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ కలిపితే ఇలా దగ్గరకు అవుతుంది. ఇలా ఇంకొంచెం దగ్గరకు అయిన తర్వాత సర్వ్ అవుట్ చేసుకోవడమే.